టీఆర్ఎస్ పార్టీయే వాగ్దానం చేసింది. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఇంకో మాట చేయకపోవడం. నోటి మాట చెప్తారు, ఆచరణలో చేయరు. అందుకని ఎవరు నమ్ముతలేరు పార్టీలను. ఏ పార్టీని నమ్ముతారు? ఒక పార్టీ కాదు, ఏ పార్టీని నమ్ముతలేరు. కులగణన ఎందుకు చేయాలంటే దేశంలో 65% బీసీలు వృత్తుల మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. ఎస్టీలని ఎస్సీలు కూడా కలుపుకుంటే 96% ఉన్నారు. 3-4% ఇతరులు ఉన్నారు. మరి వీళ్ళందరూ అభివృద్ధి చెందాలంటే దీనికి జనాభా కావాలి, జనాభా గణన కావాలి. దాన్ని డేటా అంటారు. డేటా అంటే గణాంకాలు కావాలి. పీసీ మోహన్ లోబిస్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ ఏం చెప్పిండంటే డేటా ఈజ్ బ్యాక్ బోన్ ఫర్ ప్లానింగ్. ఏదైనా ప్లానింగ్ చేయాలంటే దానికి వెన్నుపూస డేటాని, అదే ఆధారం. మరి చాకరుల పరిస్థితి బాగు చేయాలి కదా, నువ్వు కుమ్మరుల పరిస్థితి బాగు చేయాలి కదా, మంగళుల పరిస్థితి బాగు చేయాలి కదా, కుర్మల పరిస్థితి బాగు చేయాలి, గొల్లోల పరిస్థితి బాగు చేయాలి, చెంచుల పరిస్థితి, గోండుల పరిస్థితి, రైతుల పరిస్థితి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు కదా, వాళ్ళ సంగతి ఏంటి? చెట్లు వాళ్ళు పూర్వము సర్వాయి పాపన్న కానీ ఆ తర్వాత అంతకంటే తర్వాత కానీ తాటి చెట్లు, ఈత చెట్లు నాటించారు. మన ప్రభుత్వాలు వచ్చి విదేశాలకు అమ్ముడు పోయి యునైటెడ్ బ్రూవరీస్, మెక్డవెల్, షావాలెస్ విదేశీ మందు కంపెనీలకు అమ్ముడు పోయి చెట్లన్నీ కొట్టించారు. చెట్లు దానంత కదా పోలే, చెట్లన్నీ కొట్టించారు. కొడితే ఏమైంది? చెట్లు ఉన్నాయి ఎక్కడైనా అవి ఉంటే అసలు అంతంత ఎత్తు చెట్లుంటే పిడుగు పడది. పిడుగు వాటి మీద పడుతుంది, మనుషుల మీద పడదు, ఊరి మీద పడదు. అది జ్ఞానం కూడా. కళ్ళు పులిస్తే 8.1% ఆల్కహాల్, రమ్ము విస్కీ 42-48%. ఆ పైసలు విదేశాలకు పోతున్నాయి, విదేశాలు చేస్తున్నారు, బీసీలను నాశనం చేస్తున్నారు. గౌడ్లు ఎంతమంది ఉంటుందో తెలిస్తే అప్పుడు చెట్లు ఎట్లా నాటాలో తెలుస్తుంది. ఇప్పుడు ఏం చెప్తుండ్రు? ప్లాస్టిక్ మంచిది కాదని చెప్తున్నారు. అంటే కుండలు కావాలి కదా, కుండలు కావాలంటే కుమ్మరోళ్ళ వృత్తి ఉండాలి కదా. ఎంతమంది ఉందా? ఎవరికైనా? ఎక్కడ లేదు. అట్లనే చాకలి, మంగలి మనం చూస్తున్నాం, మిషన్లు వేసి సరిగ్గా కాదు ఇదే అని చెప్తున్నాం, చేతితోటి పిండాలని చెప్తున్నాం. ఇవన్నీ తెలవాలంటే అప్పుడు ఏం చేయాలి? మనకు జనగణన ఉండాలి, కులగణన ఉండాలి, ఎవరెవరు ఎంత ఉన్నారో ఉండాలి. మేము అడిగేది మాకు చాలా చిన్నది రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్. మేము ఇవన్నీ సాధిస్తే పొలిటికల్ రిజర్వేషన్ మేమే తెచ్చుకుంటాం. కాబట్టి పొలిటికల్ రిజర్వేషన్ రాకుండా ఉండాలంటే ఏ రకమైన సాధికారత ఉండొద్దు. సాధికారత ఉండొద్దంటే వాళ్ళ కులగణన చేయొద్దు. కులగణన చేస్తే వాళ్ళకి తెలివి వస్తుంది, వాళ్ళ వృత్తులు బాగుపడతాయి, అడుగుతారు మా వృత్తి అని. వృత్తి వచ్చినాక అధికారం కూడా వస్తుంది. ఎంతమంది మా దగ్గర మామూలుగా ఏం చెప్పాలి? బీసీలకు కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళని నమ్ముకోవద్దు. మనం వాడిని ఒత్తిడి తెద్దాం. వాడిని ఒత్తిడి తెచ్చేది ఎందుకంటే వాడిని ఎక్స్పోజ్ చేస్తుంది అంతే తప్ప వాడు మనకి ఇష్టమని కాదు. పులి శాకాహారి కాదు అన్నాడు, కానీ జనానికే చెప్పాలి వీడు శాకాహారి కాదు, వీడు మాంసాహారి, రాజకీయ నాయకుడు నీతివంతులు కాదు. వాళ్లకు అగ్రవర్ణాల పిచ్చే ఉంటుంది, పేదల పిచ్చి ఉండదు, పేదల తరఫున ఉండడు, బీసీల తరఫున ఉండడు చెప్పాలి. పులి ఎక్కడ శాకాహారి ఉండదు, రాజకీయ నాయకుడు ఎవడు కులగణన చెయ్యడు, ఏ పార్టీ అయినా చెయ్యదు. అందుకని వాళ్ళని తరిమేయాలంటే రాజకీయ అధికారం కావాలి, రాజ్యాధికారం కావాలి. మొట్టమొదటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు సావిత్రిబాయి పూలే చెప్పినట్టు ఏంటంటే, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చెప్పినట్టు మనం రాజ్యాధికారం రావాలంటే మొట్టమొదటి మెట్టు సాక్షరత, లిటరసీ వస్తే అది మొట్టమొదటి మెట్టు అవుతుంది. దాన్ని ఏం చెప్పినట్టే ఎడ్యుకేషన్ కావాలి. ఎడ్యుకేషన్ వస్తే చదువు వస్తుంది, ఉద్యోగం వస్తే ఆర్థిక సాధికారత, లిటరసీ తర్వాత ఆర్థికం వస్తే సామాజిక హోదా పెరుగుతుంది, సామాజిక హోదా పెరిగితే రాజకీయ కాంక్ష పెరుగుతుంది. ఇవన్నీ లేకుండా ఒక్కసారి రాజకీయ కాంక్ష రాదు. కాబట్టి మనం చేయాల్సిన పని అందరికీ లిటరసీ ఇవ్వాలి, చెప్పాలి, మంచి చెడు అని చెప్పాలి. ఏ రాజకీయ నాయకుని నమ్ముకోవద్దు, దొంగనే చెప్పాలి. చెప్తలేం మనం. చాకరులకు ఎంత తెలివి ఉంది, కుమ్మరులకు ఎంత తెలివి ఉంది, కమ్మరులకు ఎంత తెలివి ఉంది. ఊర్లలో మొత్తం వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేసిండ్రు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసి బీసీలను నాశనం చేసిండ్రు. కాబట్టి మళ్ళీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం చేయాలి. పట్టణాలకు వలస వచ్చినప్పుడు తిరిగి వలస పోవాలి, రివర్స్ మైగ్రేషన్ కావాలి. దానికోసం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ ఏకమై పోరాటాలు చేయాలి. చేస్తూనే ఉంటుంది. ముందు దాంట్లో కూడా వర్గము వర్ణం రెండు ఉంటాయి. మనం అందరూ గుడ్డిగా ద్వేషించాల్సిన పని లేదు. దాంట్లో పేద రైతు వాడిని పట్టించుకోడు, పేద రైతు ఆత్మహత్యలు చేసుకుంటాడు, వాడు పట్టించుకోడు అధికారంలో. అందుకని కులం ఒకటే కాదు, వర్గం కూడా ఉంది.
మనం వర్గము వర్ణము రెండు కలిపి పోరాటం చేయాలి. చేయడం ద్వారా మాత్రమే మనం కులగన్న సాధించుకుంటాం. కులగన్న మీద మనమే చేద్దాం. లేకపోతే ఏం చేద్దాం అంటే ఒక్క ఊరు, ఏ ఊరు కావాలి మనం చేసి మా ఊర్లో ఇంతమంది ఉన్నాం, మా ఊర్లో ఇంతమంది ఉన్నాం, మా ఊర్లో ఇంతమంది ఉన్నాం అని చెప్పాలి. దానికోసం మనం సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే, ఫాతిమా షేక్, సాహు మహారాజ్ అండ్ 1919 రిజర్వేషన్ పెట్టి 1920 అనుకుందాం, అంబేద్కర్, వీళ్ళందరూ తలుచుకోవాలి. బుద్ధుని కూడా తలుచుకోవాలి. తలుచుకొని స్ఫూర్తి పొందాలి. వీళ్ళందరూ ఎందుకు తలుచుకోవాలంటే గుజరాత్లో పద్యం ఉంది. వీళ్ళందరిని ఎందుకు పెట్టుకుని చాలా మంచిగా ఉన్నాయి, అన్ని బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే మనం స్ఫూర్తి పొందాలి. మన గుజరాతీ పద్యం ఏంటంటే మన ఆత్మను శుద్ధి చేయాలంటే నీళ్ళు లేవు, శరీరాన్ని శుద్ధి చేసుకున్న నీళ్ళు ఉన్నాయి, పిండి ఉంది. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మాయనీళ్ళ జ్ఞాపకాలు ఉన్నాయి. వాళ్ళని తలుచుకుంటే కారే కన్నీళ్ళు ఆత్మను శుద్ధి చేస్తాయని చెప్పి అందుకని ఇక్కడ వాళ్ళందరూ తలుచుకుంటున్నాం. తలుచుకొని వాళ్ళని స్ఫూర్తి పొంది మనం కూడా పోరాటం చేయాలి. లాఠీ పట్టాలి. వాడు లూటీ చేస్తుంటే మనం లాఠీ పట్టాలి. దానికోసం ఇక్కడ నుంచి స్ఫూర్తి పొంది పోదాము. పోయి వచ్చే ఎన్నికల నాటికి వీళ్ళందరూ తీసుకొని పోయి కట్టగట్టి బంగాళాఖాతంలో పడేద్దాం. దొంగలందరూ పడేద్దాం. మనం కూడా ఒక హైడ్రా సృష్టిద్దాం. హైడ్రా సృష్టించి అన్ని అధికారాలు ఆక్రమించిన వాళ్ళు, ఆస్తులు ఆక్రమించిన వాళ్ళు అందరిని తుంగలతో గంగలు కలుపుతాం. దానికోసం పోరాటం ఒకటే మార్గం, చైతన్యం ఒకటే మార్గం. విద్యా చైతన్యం ద్వారా మాత్రమే చేస్తాం. ఒక్క బిడ్డ ఎక్కుంటూ పోతాం. విద్యా చైతన్యం, ఉద్యోగ చైతన్యం, సామాజిక చైతన్యం, ఆ తర్వాత రాజకీయ చైతన్యం. ఈ 4 సాధిద్దాం. 4 కోసం ఈరోజు మన మిత్రులు చేస్తున్నదాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. జక్కని సంజయ్ కుమార్ చాలా మంచి పని చేస్తున్నారు. సిద్ధేశ్వరు, చాపర్తి కుమార్ వీళ్ళు చేస్తుంటారు. వీళ్ళ ముగ్గురు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ స్ఫూర్తితోటి మనం తెలంగాణలో, ఆంధ్రలో, దేశమంతా బీసీ సాధికారత, బహుజన సాధికారత తీసుకొని వద్దాం.